నిన్న విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్తో మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు అనేవి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, విస్తృత చర్చకైతే దారితీసింది. వాస్తవానికి ఏదైతే పిఠాపురం ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుందో ఆ బాధితుల్ని పరామర్శించినటువంటి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన పాలనలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు చర్చకు తీసింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మత మార్పిడులను ప్రోత్సహించాడు. ఇది స్వయంగా విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంటు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సీఎంగా ఉండి మత మార్పిడులను ప్రోత్సహించాడు, అనేక వందల చర్చిలు నిర్మాణానికి సహకరించాడు. అదే సమయంలో హిందూ మత వ్యాప్తికి మాత్రం, హిందూ మతోద్ధరణ కోసం మాత్రం ఎటువంటి సహకారం అందించలేదు అని చెప్పి స్వయంగా విజయసాయిరెడ్డి ఇప్పుడు మాట్లాడటం అనేది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఒక రకంగా వైసీపీ పార్టీని ఇరకాటంలో పెట్టే పరిస్థితి. ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ పార్టీ మీద హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పి కొద్దిగా ముద్ర కూడా ఉంది. ఎందుకంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు హిందూ దేవతల మీద దాడులు జరగడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సతీమణి టెంపుల్కి కలిసి రాకపోవడం కావచ్చు, ఏకంగా ఇంట్లోనే టెంపుల్ సెట్ వేసుకోవడం కావచ్చు, అలాగే టీటీడీ లడ్డూలో అసలు నెయ్యే వాడకుండా కల్తీ చేయటంలో కావచ్చు. సో ఇలాంటి అనేక విషయాలు ఒకదానికొకటి మనం క్రోడీకరించి చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హిందూ యాంటీ ఎలిమెంట్స్కి పాల్పడ్డా, అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడా అనే కోణంలో అయితే ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి 2 మాటలు ఒకసారి మీరు వినండి. జగన్ గారి విషయం కూడా అదే, మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను, అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టి రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను విన్నారు కదా. విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చేసిన కామెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మత మార్పిడులను ప్రోత్సహించాడు. ఇదొక తీవ్రమైనటువంటి అభియోగం ఉన్నటువంటి వ్యాఖ్యది. అదే సమయంలో అనేక వందల చర్చిల నిర్మాణానికి సహకరించాడు కానీ హిందూ మతానికి మాత్రం ఎటువంటి సహకారం అందించలేదు అని చెప్పి స్వయంగా వాళ్ళ పార్టీ నుంచే వచ్చినటువంటి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించటం, ఎలాగా బీజేపీతో కలవలేడు కాబట్టి రేపొద్దున ఏదైనా కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో అనే కోణంలో కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించలేకపోతున్నాడనే వ్యాఖ్యను స్వయంగా విజయసాయిరెడ్డి చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హిందూకి సంబంధించి హిందూ పరిషత్తుల్లో కావచ్చు, హిందూ ప్రజల్లో కావచ్చు ఒక అనుమానాన్ని రేకెత్తిస్తుంది. విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ నిజమేలాగా ఉన్నాయి కదా. ఎందుకనంటే దీనికి సింక్ అయ్యే కొన్ని అంశాలు నేను చెప్తాను మీకు. గతంలో రాములు వారి చెయ్యిరిగిపోయినప్పుడు, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు, అలాగే రథం తగలబడినప్పుడు కొడాలి నాని ఒక మాట మాట్లాడాడు. ఏమని? రాములు వారి చెయ్యిరిగిపోతే ఇంకో చెయ్యి పెడతారు, లేకపోతే విగ్రహం ధ్వంసం అయితే ఇంకో విగ్రహం పెడతారు, అలాగే రథం తగలబడిపోతే కొత్త రథాన్ని చేయిస్తారు, మీకు వచ్చిన నష్టం ఏంటి అని గతంలో హిందూ దేవుళ్లను ఎగతాళి చేస్తూ, అంటే జరిగిన ఘటనను ఖండించకపోగా ఇంకోటి తీసుకొచ్చి పెడతారు, మీకు పోయేదేంటి అని చెప్పి ఎగతాళిగా గతంలో కొడాలి నాని మాట్లాడటం జరిగింది. అదొక ఎత్తు. తర్వాత ఇంకొక అంశానికి వచ్చేటప్పటికి మనకి మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం, మీకు ఐడియా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సడన్గా తొలగించారు. ఎందుకు తొలగించారు అనే దానికి కూడా ఒక థియరీ ఉంది. ఏంటంటే అప్పట్లో ఎల్వి సుబ్రహ్మణ్యం టీటీడీలో అన్యమతస్థులను ఏరివేసే క్రమంలో భాగంగా, అంటే అన్యమతస్థుల తొలగింపుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం నచ్చక ఆయన్ని తొలగించారు అనేది ఆఫ్ ద రికార్డులో ఉన్నటువంటి ఒక స్టోరీ. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జగన్మోహన్ రెడ్డి చెబితే తప్ప మనకు తెలీదు. సో ఇది రన్ అయింది. అప్పట్లో ఆయన్ని తొలగించినప్పుడు ఆయన టీటీడీ విషయంలో కలుగు చేసుకుని అన్యమతస్థులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈయన్ని తొలగించాడని చెప్పి అప్పట్లో ప్రచారం జరిగింది. అది 2. తర్వాత ఇప్పుడు తాజాగా కూటమి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన అంశం ఏంటి? లడ్డు వ్యవహారం. అసలు లడ్డూకు వాడింది నెయ్యే కాదు, అందులో జంతు కొవ్వు ఉందా లేదా అనేది పక్కన పెడదాం కాసేపు. అసలు లడ్డూకు వాడింది నెయ్యే కాదు అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడారు.
ఎందుకని అది పూర్తిగా 100% కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యి లాంటి ఒక పదార్థం తప్ప నెయ్యి కాదు. అందులో నెయ్యి 0%. అందులో నెయ్యి 0%. సాధారణంగా 70-80% పైగా నెయ్యి ఉండి 5% 10% కల్తీ కలిసింది అనుకోండి. ఇప్పుడు పాలల్లో నీళ్ళు ఎలా కలుపుతాం అలాగా, అది వేరే. కానీ ఇక్కడ 100% అది నెయ్యే కాదు, పూర్తిగా కెమికల్స్తో తయారు చేసినటువంటి ఒక కృత్రిమ పదార్థం. అలాంటి పదార్థంతో 5 సంవత్సరాల పాటు లడ్డూలు ఇచ్చి, మనం చెప్పలా, ఇది సిట్ చెప్పింది, లడ్డూలు పంచి అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, భక్తుల ఆరోగ్యంతో చెలగాటమాడారు. సో ఇదొక ఎత్తు. అలాగే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి ఏ రోజు కూడా హిందూ దేవాలయానికి వెళ్ళాల. జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరుమలలో ఒక్కసారి కూడా పట్టు వస్త్రాలు సమర్పించాల 5 సంవత్సరాలలో. చివరికి వాళ్ళ ఇంటి దగ్గరే సెట్ వేసుకుని పూజ చేశారు తప్ప భారతీరెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డితో కలిసి రాలేదు. మేబీ వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం ఆవిడ వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు, వెళ్ళలేదేమో. సో ఇవన్నీ ఒకదానికి ఒకటి సింక్ చేసుకుంటూ చూడండి మీరు. గతంలో హిందూ దేవతల మీద, విగ్రహాల మీద దాడులు జరగటం కావచ్చు, దాడులు జరిగిన తర్వాత కొడాలి నాని వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తొలగించడం కావచ్చు, టీటీ లడ్డూ వ్యవహారం కావచ్చు, భారతీరెడ్డి టెంపుల్స్ సందర్శించకపోవడం కావచ్చు. సో ఇవన్నీ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి తొలి యాత్ర జెరూసలేం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా వెళ్ళింది జెరూసలేం వెళ్ళాడు. సో వాళ్ళ పవిత్ర ప్రదేశంగా భావిస్తారు వాళ్ళు. సో వెళ్తే వెళ్ళుండొచ్చు, మనమేం తప్పు పట్టట్లా. కాకపోతే అన్నీ క్రోడీకరించి చూస్తే నిజమే కదా, హిందువులను జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆదరించలేదు కదా, క్రిస్టియానిటీకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ హిందువులకు ఇవ్వలేదు కదా అనే అనుమానం బలపడుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అవే. పూర్తిగా మత మార్పిడులను, గతంలో మీకు అనేక హిందూ సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆందోళన వ్యక్తం చేసింది. మత మార్పిడులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. సో అలా మత మార్పిడులు జరగటానికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సహకరించాడు, బట్ హిందూ మత ప్రోత్సాహానికి మాత్రం సహకరించలేదు అని చెప్పి ఈరోజు విజయసాయిరెడ్డి స్వయంగా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా వైరల్గా మారాయి. ముఖ్యంగా వాళ్ళ పార్టీ నుంచి, అదే కూటమి నుంచి ఎవరన్నా మాట్లాడారనుకోండి, ఇవన్నీ రాజకీయ విమర్శలో భాగంగా కొట్టేస్తారు. వాళ్ళని వీళ్ళ నాళ్ళు విమర్శించుకోవడం కామనే అని కొట్టేస్తారు. కానీ ఇక్కడ మాట్లాడింది ఎవరు? నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి రాముడు దేవుడుగా భావించి ఆ పార్టీలో నెంబర్ 2గా ఎదిగి జగన్మోహన్ రెడ్డి గురించి అణువణువు తెలిసినటువంటి విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు కాబట్టే ఇప్పుడు అందరూ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈవెన్ సొంత పార్టీలో నేతలు కూడా, అరే విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడేంటి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి మత మార్పులను ప్రోత్సహించాడా, హిందువుల్ని హిందూ మతాన్ని ఏమన్నా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాడా అనే అనుమానం ఇప్పుడు సొంత పార్టీలో కూడా వచ్చి వాళ్ళలో కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే అందులో కూడా హిందువులు ఉంటారు కదా, అప్పుడు అన్ని పార్టీలు అన్ని మతస్థులు ఉంటారు, హిందూ ఉంటారు, క్రిస్టియన్ ఉంటారు, ముస్లిం ఉంటారు, అన్ని మతస్థులు ఉంటారు. కానీ కేవలం ఒక మతానికి మాత్రమే ఫేవర్ చేసి ఇతర మతాలకు చేయకపోతే ఆటోమేటిక్గా మిగతా మత వాళ్ళు ఆలోచనలోకి వస్తారు. సో ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ పార్టీలో కూడా వచ్చినట్టుగైతే తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ అనేవి వైసీపీ పార్టీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి. ఇప్పుడు దీని గురించి వైసీపీ పార్టీ సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. విజయసాయిరెడ్డి కామెంట్స్ నిజమా అబద్ధమా అనే సమాధానం వైసీపీ పార్టీ నుంచే రావాల్సి ఉంది. ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి మాట్లాడి దాదాపు 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎవరు కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కానీ, మత మార్పిళ్లను ప్రోత్సహించలేదని కానీ, లేదా ఇంకా వేరే అంశానికి సంబంధించి కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు కౌంటర్ కూడా ఇవ్వలేదు. మొత్తంగా ఏదేమైనా నిన్న విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ అనేవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి అనటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.